ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో 34. ఏమా ఈ సామాన్లన్నీ వచ్చాయిగా? వచ్చినట్టే నాన్న. ఇవన్నీ సర్దడం మన ముగ్గురు వల్ల ఏమవుతుందమ్మా? కనీసం 4 మనుషులైనా కావాలండి. ఎవరి ఎలిఫెంట్ వాకింగ్ తో మా మది ఎదలను తుత్తినీలు చేయుచున్నయదే. మీకు మాత్రం వయసు రాదు? మీరు నాలా లావరు, మీరు నాలా కళ్ళ జోడు పెట్టుకోరు. యూజ్లెస్ ఫెలోస్, డర్టీ ఫెలోస్, వెరీ వెరీ బ్యాడ్ బాయ్స్. గూడ చిన్నదిరా, ఎర్ర ఎర్రని బుగ్గలురా, నున్నని చెప్పలురా, ఒక్కసారి 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 పక్కకొస్తే చల్ రొమాన్స్ అన్నదిరా. నాస్టీ ఫెలోస్. మా తల్లిలే. అమ్మా 4 మనుషులు కావాలన్నావుగా, 4 నిమిషాల్లో తెస్తాను. నువ్వంటే ఇష్టంలే. వెళ్తామా? ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కా? అబ్బే, మేం కొత్తగా ఇంట్లోకి అద్దెకి దిగాం. అయితే రిబ్బన్ కట్ చేయమంటావా? అవసరం లేదు, వచ్చి కాస్త సామాన్లు సర్ది పెడితే చాలు. మేమా? సామానా? మేమెవరో తెలుసా? ఓ తెలుసే, క్యాసెట్లో చూసాగా. మీరిద్దరూ పర్వాలేదనుకోండి, మీరే అసలు ఈ క్యాసెట్ మాత్రం మా సిఐ అంకుల్ చూసారు. ఇలాగేదో ముందే మర్యాదగా అడగచ్చుగా. మనిషిగా సారి మనిషికి సాయం చేయడం మా కర్మం. ధర్మం ధర్మం. ఇది కరెక్ట్. దట్స్ గుడ్. మూవ్. ఇవిగో ఒక పాల ప్యాకెట్స్. వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు? మా టైం బాగోక. డోంట్ వరీ, సామాన్లు సర్దటంలో మీరు వీడి అడ్వైస్ తీసుకోండి. వీడిని మీ మీద సూపర్వైజర్ గా అపాయింట్ చేస్తున్నారు. వీడు అంట్లతో సూపర్వైజరా? చూడ్డానికి అలా ఉన్నాడు గాని చేతిలో క్యాసెట్ పెడితే చక్రం తిప్పే చిన్న కృష్ణులా ఉంటాడు. ఏ మీకు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? ఎంత ముద్దు వస్తాడో యాదవా. క్రేజీ ప్రొసీడ్. కమ్ ఆన్ బాయ్స్, కమ్ ఆన్ బాయ్స్, ఫాలో మీ. ఏంట్రా బాబు ఇన్ని సామాన్లు ఉన్నాయి? ఇవన్నీ సర్దాలా? ఏమండి, ఒకసారి ఇలా రండి. అయిపోయాం. ఏంటే? ఏమండి, టీనేజ్ లో ఉన్నప్పుడు నేను ఎలా ఉండేదాన్ని? టీనేజ్ నన్ను ఏడిపించారని చెప్పానుగా, వాళ్ళే. ముందు మీరు వచ్చిన పని చూడండి, ఆ తర్వాత మీ పని నేను చూసుకుంటాను. ఏమ్మా ఇట్రా. రే బాబాయ్లు, స్టెప్పుల వారిగా మన చావు ఎక్కడ రాసి పెట్టుందిరా? ఏంటనులు హార్ట్ అటాక్ వస్తుంటే అలాగే ఆగిపోయారండి. పనులని కానివ్వండి. మిస్టర్ రవి, అట్టేపై తీసుకెళ్లి సోఫా ముందు సర్ది. మిస్టర్ వెంకట్, ఈ చైర్స్ ఉన్నాయి కదా, డైనింగ్ టేబుల్ చుట్టూ సర్ది. బాలు సార్, ఈ సామాన్లను తీసుకెళ్లి కిచెన్ లో సర్ది. అర్థమైందా? చెత్తబుట్ట తీసుకెళ్లి ఆ టీవీ మీద పెట్టేదా? ఫుల్ టీవీ మీద ఎవరైనా చెత్తబుడ్డి పెడతారా? ఎలా వరండాలో పడే. ఏంటి టీవీనా? ఏం తెలుసా మీకు? ముప్పుద్దుల మెక్కడం, మునిగోడ మీద చేరడం, వట్టి కొనము చేసేయడం తప్ప. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్.
అమ్మా తల్లే ఇక నేను క్యాసెట్ ఇస్తావా? ఉండండి, ఇంకా చాలా పనులున్నాయి. నీళ్లు పట్టాలి, బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి. అక్క వచ్చిన మొదటి రోజు వాళ్ళందరూ గ్రిప్ లో పెట్టేసుకున్నాం. ఇది చెయ్యవు. రింగ్ అవుతుందిరా. సిఐ వాయిస్ గుర్తుందిగా? యాస్టీస్ అలాగే ఉండాలి. మాట్లాడు. హలో, ఆ, అంజలి నేనేనమ్మా సిఐ అంకుల్ మాట్లాడుతున్నాను ఎస్టీడీ బూత్ నుంచి. అదే మా ఓన్ హౌస్ నుంచి మాట్లాడుతున్నా. ఎవరు? సిఐ అంకులా? అంకుల్ మీరా? ఎస్ నేనేనమ్మా. వాయిస్ కరెక్ట్ గా ఉందా? గుర్తుపట్టినట్లేనా? ఏంటంకుల్ మీ గొంతు ఏదోలా ఉన్నట్టుంది. జస్ట్ జలుబు చేసిందమ్మా. గొంతులో కిచకిచ, ఫోన్లో గరగర. చెప్పండి అంకుల్, క్యాసెట్ గురించేగా? ఎలా కనిపెట్టావు? మీరు ఫోన్ చేసినప్పుడే నాకు తెలిసిపోయింది. ఓ ఇంటెలిజెంట్ గర్ల్. ఆ క్యాసెట్ ఇమీడియట్ గా కావాలి. అలాగే అంకుల్. మా అబ్బాయి ఫ్రెండ్స్ ఉన్నారు కదమ్మా, అదే ఆ నలుగురు వస్తారు, వాళ్ళకిచ్చి పంపించమ్మా. ఎవరికి? ఆ బేవర్స్ బ్యాచ్ కేగా? రేయ్, అది మనల్ని బేవర్స్ బ్యాచ్ అంటుందిరా. ఆ క్యాసెట్ చేదిరా అని అప్పుడు కదా నువ్వు మాట్లాడు. అదేనమ్మా, ఆ బేవర్స్ బ్యాచే. అలాగే పంపించండి అంకుల్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మై బేబీ. ఓ వాట్ ఎ సర్ప్రైజ్! అలా ఫోన్ వచ్చింది, ఇలా మీరు వచ్చేసారు. ఎస్టీడీ బూత్ పక్కనేగా. ఎస్టీడీ బూతా? అసలు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇంకెక్కడి నుంచి? సిఐ అంకుల్ ఇంటి దగ్గర నుంచే. ఎక్కడి నుంచి? ఓయ్, ఫోటో తీసు. అసలు మీరు ఇక్కడ ఎందుకున్నారా? మేము వీళ్ళకి లేబర్స్. లేబర్స్ కదా సార్, నైబర్స్. ఇది కరెక్ట్. రైట్ టైం కి వచ్చారా? అసలు ఈ పెళ్లి క్యాసెట్ లో మీరు చూసేసారా? మొత్తం చూసేసా. అసలు మిమ్మల్ని ఒక్కొక్కరిని షూట్ చేసి పారేయాలరా. మీ రివాల్వర్ పాకెట్ లో ఉంది అంకుల్. ఆ? ఆ. ఏరి ఏరి వీళ్ళు. ఏయ్, లేవండి లేవండి లేవండి. అసలు వీడియో కవరేజ్ అంటే ఏమిట్రా? వీళ్ళు నా బంధువులు, వీళ్ళు నా స్నేహితులు, వీళ్ళు నా సో అండ్ సో అని చెప్పుకోవడానికే పెళ్లికొచ్చారు, క్యాసెట్ లో లేరు. ఇక ఎప్పుడు ఏ ఫంక్షన్ కు వెళ్ళినా వీడియో కవర్ మాత్రం జాగ్రత్త చూసుకుంటామండి. దట్స్ గుడ్. అమ్మా నేను వెళ్ళొస్తా. ఓకే అంకుల్. నమస్కారం. నమస్కారం. అంటే మేము ఆ క్యాసెట్ లో ఎడిట్ చేసా. ఓయ్, రక్షించారండి. ఆ శాలిటీకి ఉరితాడికి మొలతాడికి తేడా తెలియదండి. ఎందుకండి భయపడతారు? సరదాగా మీరు నన్ను నేర్పించబోయారు. కొంచెం అడ్వాన్స్ నేను మిమ్మల్ని ఆట పట్టించాను. జస్ట్ ఇట్ ఫర్ టాక్. ఓకే, లెట్స్ ఫర్గెట్ ద పాస్ట్. ఇప్పటి నుంచి we're all గుడ్ ఫ్రెండ్స్. ఓకే? బై ది బై, ఐఎమ్ అంజలి. ప్రస్తుతం జెమిని టీవీలో కెమెరా ఉమెన్ గా పనిచేస్తున్నారు. అప్పుడప్పుడు యాంకరింగ్ కూడా. మీరు? రవి. హాయ్ రవి. ఐఎమ్ వెంకట్. హాయ్ వెంకట్. ఐఎమ్ వేణు. హాయ్ వేణు. ఐఎమ్ బాలు. షట్టర్ క్లోజ్ చేయి. జిప్ పెట్టుకోవయ్యా. ఓకే, మన ఫ్రెండ్స్ అయిన ఈ గోల్డెన్ టైమ్ లో మా ఇంట్లో మీ అందరికీ ఒక చిన్న ట్రీట్. ప్లీజ్ వెల్కమ్. ప్లీజ్ కమ్, కూర్చోండి. మీరు చదువుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. హలో, మీరెక్కడికి? సమయానికి ఇంట్లో అమ్మా నాన్న కూడా లేరు. కనీసం నాకు టీ చేయడం కూడా రాదు. అందుకే బయటికి వెళ్ళి 5 minutes స్నాక్స్ తీసుకొస్తాను. ఆగండి, బయటికి ఎందుకండి? కిచెన్ రూమ్ లో ఐటమ్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి, కానీ నాకు వంట చేయడం రాదే. నాకొచ్చు కదా, రండి. మీరు వంట చేస్తారా? భలేవారే, వంటలో వీడి టాలెంట్ మీకు తెలియదు. వీడి నాన్న వంటలో పెద్ద మాస్టర్. వీడు వాళ్ళ నాన్నకే మాస్టర్. చూడండి, ఎర్రగా తీస్తాడు. రై వెళ్ళరా. రండి.
ఖూర్ ఛమ్ ఛమ్ టేస్ట్ ఇట్. స్మెల్ తో ఇల్లు అదిరిపోతుంది. ఇక టేస్ట్ ఎలా ఉంటుందో. ఏమైందండి? ఏం ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లమా? ఛా, నేను ఇంతవరకు ఇండియన్ తిన్నాను, చైనీస్ తిన్నాను, కాంటినెంటల్ తిన్నాను. కానీ ఈ టేస్ట్ ముందు అవన్నీ వేస్ట్. సింప్లీ సూపర్. నువ్వు కొట్టండి రా. రండమ్మా, కరెక్ట్ టైంకి వచ్చారు. ఇదిగో ఈ టేస్ట్ చూడండి. నాకు ఆ, చాలా బాగుందమ్మా ఇది. నువ్వు చేసావా? ఇంత గొప్పగా చేసే కెపాసిటీ నాకెక్కడిది నాన్న. ఇదిగో ఈయన చేశారు. నమస్తే. ఈయన పేరు బాలు, కుకింగ్ స్పెషలిస్ట్. వెరీ గుడ్. బాలు, నిజంగా మీకు కాబోయే భార్య వెరీ వెరీ లక్కీ. ఇలాంటి భర్త దొరకాలంటే ఎంత అదృష్టం చేసుకోవాలో. ఇలాంటి భర్త దొరకాలంటే ఎంత అదృష్టం చేసుకోవాలో. బై ది వే నాన్న, నిన్న వీళ్ళని పరిచయం చేయడం మర్చిపోయాను. ఈయన పేరు వెంకట్, వెరీ గుడ్ పోయెట్. ఇతని గురించి నాకు తెలుసు. మనిషిని చూడంగానే అశువుగా కవిత్వం చెప్పేస్తాడు. సార్, నేనా కవిత్వం? విన్నానులే. నిన్ను ఆంటే వెళ్తుంటే చంచలు కూడా చిన్నది రా చమక చమాచం. అవును, నా మీద కూడా ఓ పాట రాయకూడదు? అంత వేడివేడిగా కాదు, కొంచెం దూరగా. నా మీద అయితే మీరు ఇంకా బాగా రాయగలరు. ఎందుకంటే మన రిలేషన్షిప్ అలాంటిది. మన రిలేషన్షిప్ అలాంటిది. అమ్మా, ఈయన పేరు రవి. నమస్తే అండి. నమస్తే. నాకంటూ పెద్ద క్వాలిఫికేషన్స్ ఏం లేవు. ఊరుకో, ఎందుకు లేవు? అసలు ఈ టీం మొత్తానికి కెప్టెన్ ఈయనే. ద మోస్ట్ డేరింగ్ అండ్ డాషింగ్ బైక్ రైడర్. అలా కిక్ కొట్టి యాక్సిలేటర్ రైస్ చేశాడంటే వావ్, అది మాటల్లో చెప్పలేం. ఐ రియలీ లైక్ యువర్ డైనమిజం. ఐ రియలీ లైక్ యువర్ డైనమిజం. ఏమండి, కాస్త ఇడి గురించి కూడా పరిచయం చేయండి. లేకపోతే బిగ్ స్పేస్ చచ్చిపోయేలా ఉన్నాడు. గాలులే. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ రోజు మ్యాన్ ఆఫ్ ది డే ఈయనే. పేరు వేణు. మిమిక్రీ ఆర్టిస్ట్. నీకెలా తెలుసమ్మా? మీకంటే ముందే తెలుసు కదా. ఓ, ఇందాక సిఐ అంకుల్ లాగా ఫోన్ లో అమ్మా అంజలి, ఆ క్యాసెట్ కాస్త ఇమీడియట్ గా పంపించమ్మా అని ఎంత బాగా ఇమిటేట్ చేశారో. నాకు మిమిక్రీ అంటే చాలా ఇష్టం. ద గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్ నేనేలా వేణుమాధవ్ గారి గురించి తెలుసా? నేను ఆయన ఫ్యాన్ ని. ఇప్పుడు ఓల్డ్ అయిపోయారు కానీ యంగ్ అయితే వెంటాడి మరీ పెళ్లి చేసుకునేదాన్ని. ఐ లవ్ మిమిక్రీ. ఐ లవ్ మిమిక్రీ. మొత్తానికి నీకు ఇక్కడ మంచి ఫ్రెండ్సే దొరికారన్నమాట. ఇక్కడ దొరకడమేంటి నాన్న? వీళ్ళు నాకు ఎప్పుడో దొరికారు. ఫస్ట్ టైం బస్ లో. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎందుకులేండి, ఎంతసేపు మర్యాదగా డిస్కషన్ జరిగింది కదా. ఇక మేము బయలుదేరుతామండి. వస్తాం సార్. మంచిది. మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? మీరే చెప్పాలి. రేపు ఉదయం 5 o'clock జాగింగ్ లో. 5 o'clock జాగింగ్ ఒక 10 కో 11 కో పెట్టుకుంటే బెటర్ ఏమో. ఏ, మీరు 5 గంటలకు లేవలేరా? ఆ సంగతి నాకు ఐడియా లేదు కానీ నేను మాత్రం ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసి జాగింగ్ యోగా. ఓ, వెరీ గుడ్. అయితే రేపు ఉదయం 5 o'clock అందరం జాగింగ్ లో కలుస్తున్నాం. ఓకే ఓకే, బాయ్. బాయ్. దొంగ కాదు కాదు, ఐఎమ్ యువర్ సన్. నౌ ఇస్ టైమ్ ఇస్ 4 o'clock. ఐఎమ్ గోయింగ్ జాగింగ్. ఐఎమ్ కమింగ్ బ్యాక్. పుట్ హామ్లెట్, యు లేజీ ఫెలో. అబ్బే, ఏందయ్యా ఇది? కల కాదు, నిజమే. ఏ వెంకట్, ఏంటి మాతో రాకుండా ఇక్కడ కూర్చుని ఏదో రాస్తున్నా? అబ్బే, ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి? ఏం రాస్తున్నావు నాకు చూపించవా? అబ్బే, ఏమీ లేదు. ఏవో పిచ్చి గీతలు. అవి పిచ్చి గీతలో మంచి రాతలో తేల్చాల్సింది నేను. ఇలా ఇవ్వు. వద్దంజలి, ప్లీజ్. అరే, ఇమ్మంటుంటే. ఫెంటాస్టిక్. ఈ కవిత్వాన్ని ఫ్రేమ్ కట్టించి జీవితాంతం నాతోనే భద్రంగా ఉంచుకుంటాను. ఇందులోని ప్రతి అక్షరం, ప్రతి పదం, ప్రతి భావం ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒరే మైకేల్ జాక్సన్, మీ బాబా వస్తున్నాడు రా. హలో, గుడ్ మార్నింగ్ డాడీ. వణకం అప్పా. శుక్రియా పప్పా.
మా బాబులే సింగరేణి బొగ్గులు లాంటి పిల్లలయ్యా మీరు. రే అబ్బాయిలు, మీకో విషయం చెప్పాలరా. ఏంటిది? ఏ తండ్రైనా కొడుకుతో ఒర్రే నీ ఫ్రెండ్స్ ఒట్టి ఆవారగాళ్ళరా, వాళ్ళతో కలిసి తిరిగితే నువ్వు చెడిపోతావరా అని తిడతాడు. కానీ నేను అలా తిట్టను. ఈ పనికి మాలి నా కొడుకుతో చేరి మీరు చెడిపోవద్దురా. ఈడు బాగుపడ్డం మిమ్మల్ని బాగుపడినవడం. మా కళ్ళు తెరిపించే పాపాజీ. గంజాయి మొక్కల్లాంటి మీ మధ్య జిల్లెడు చెట్టురా ఈడు. ఇన్నాళ్ళు ఏదో అనుకున్నాం డాడీ, మాకు పట్టిన దరిద్రం వీడనమాట. అవునురా. మీకేంరా నాయన హాయిగా అడుక్కు తినేనా బతికే. కానీ కుక్కున్నాడే, ఈడికి అది కూడా చేత కాదు. గజ్జి కుక్క, పనికి మాలి కుక్క, ఓర కుక్క, రేయ్, పిచ్చి కుక్క. నాకు చిన్న డౌట్ రా. మీ అయ్య తిట్టింది నిన్న మమ్మల్ని? బాబు బట్టలండి, మొత్తం 10 శాలితీలు. ఇదిగో ఇక మీదట వేణు నువ్వు అలా తిట్టకూడదయ్యా. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు బాబు. అడు గొడ్డు కంటే హీనం బాబు. తప్పు నువ్వు అతను అలా తిట్టకూడదు. వాడు నా కొడుకు సార్. అందుకే చెబుతున్నాను, నువ్వు వాడిని తిట్టకూడదు. సార్ వాడు నా కొడుకు సార్. వాడు నీ కొడుకే, అందుకే చెబుతున్నాను, నువ్వు వాడిని తిట్టకూడదు. సార్ నేను వాడు బాబుని సార్. వినవే? నువ్వు వాడు బాబువే, వాడు నీ కొడుకే, అందుకే చెబుతున్నాను, నువ్వు వాడిని తిట్టకూడదు. సార్ నేను వాడు 10 మాసాలు మోసి కన్ని పెంచి నువ్వు మొయ్యలే, పోసింది వాళ్ళ అమ్మ కన్నది నువ్వు కాదు. నువ్వు వాడిని పెంచావు, పోషించావు అంతే. నువ్వు వాడిని తిట్టకూడదు. నువ్వు వాడి బాబువే, వాడి నీ కొడుకే, అందుకే చెబుతున్నాను, నువ్వు వాడిని తిట్టకూడదు. నువ్వు వాడిని తిట్టకూడదు అంటే నీకు హక్కు లేదు. వాడు నీకు అర్థం కాడు. నువ్వు వాడిని తిట్టకూడదు. వాడికి హక్కు లేదు. నువ్వు వాడిని తిట్టకూడదు. ఏంట్రా గడ్డం గడి ఇంకా రాలేదు? వీడికి ఎప్పుడు పంపించకూడదురా. ఇడెప్పుడు ఇంతే. అదిగో ఒప్పుకుంటూ వస్తున్నాడు. నీ అబ్బా ఎన్సేపు పెట్టలేదు. షాప్ ఏమైనా పక్కన ఉందా బాబాయ్? ఓపెనరీ లేదు. ఓపెనర్ లేదా? అబ్బా హాయ్ గైస్, ఏంటవి దాస్తున్నారు? ఏంటవి? ఏం లేదు కానీ నువ్వు ఇంటికెళ్ళు, మీ అమ్మా నాన్న నీకోసం ఎదురు చూస్తుంటారు. వాట్ యార్, ఏమైంది మీకు? ప్లీజ్ అంజలి. మరి అదేంటో చెప్పండి. అమ్మా తల్లి, పసిపిల్లలు దప్పికేసింది, బీరు తాగుతున్నావు. నువ్వు ఇంటికెళ్ళు. గుడ్ నైట్ చెప్పండి. ఇదేంటి బీరు పబ్లిక్ గా రోడ్డు మీద? మీ ఇళ్లలో తాగొచ్చుగా. ఏంటి పాయిజనా? మేము గాని మా ఇంట్లో బీరు తాగితే మా అమ్మ నాన్న మా బ్లడ్ తాగేస్తారు. మరి మా ఇంట్లో తాగుతురు కానీ మీ ఇంట్లోనా? వద్దులే అంజలి. ఏ చచ్చా, మీ అమ్మా నాన్న చూస్తే బాగుండదు. ఏం పర్వాలేదు, ఇలా చీప్ గా రోడ్డు మీద తాగడం కంటే ఇంట్లో తాగితే వాళ్ళెంతో సంతోషిస్తారు. పదండి పదండి. మరి మేము ఏం పర్వాలేదు. ఇదిగో మరి వాళ్ళు ఏమనంటే నీతో బాధ్యత. నో ప్రాబ్లం, రండి రండి. కమ్. అమ్మా నాన్న, వీళ్ళు ఇక్కడ బీర్ తీసుకుంటారంట. అబ్బాబే మేము వద్దంటే తనే బలవంతంగా తీసుకొచ్చిందండి. పర్వాలేదు బాబు, మీరేం పరాయి వాళ్ళు కాదు కదా. అమ్మా అయితే కొంచెం వీళ్ళకి ఆమ్లెట్లు వేసిస్తావా? తప్పకుండా. కూర్చోండి, రండి. పదండి. ఆ డ్రాయర్ తి ఏ అందులో ఏమైనా రివాల్వర్ ఉందా? ఓపెనర్ ఉంది. ఎంజాయ్ బాయ్స్, ఎంజాయ్. థ్యాంక్ యూ. ఓపెన్ చేయరా? ఇక లేట్ ఎందుకు, పార్టీ స్టార్ట్ చేయండి. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తాను. ఒరే బాబాయ్, ఈ సీన్ ఏంట్రా నాకు అర్థం కావట్లేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉందిరా. అంకుల్ ఏమో ఓపెనర్ తీసుకోమంటున్నాడు, ఆంటీ ఏమో ఆమ్లెట్ ఇస్తానంటుంది. కొంప తీసి ఇంట్లో అందరు తాగుబోతులేంటి? మీ బాడీ డౌట్స్ ఆపండి, మందు కొట్టండి. Cheers. అయ్య బాబోయ్, మనం అంటే వీళ్ళకి ఎంత ఇన్ఫెక్షన్ రా. ఇన్ఫెక్షన్ కాదరా, ఎఫెక్షన్. ఎఫెక్షన్ అది తాగాం కదా, నాలుక మడత పడిపోయింది. తీసుకోండి బాబు, ఇంకోటి తెస్తాను. అబ్బా అబ్బా, వీళ్ళ అభిమానం చూస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఇక లేట్ ఎందుకు, పోచావు. ఆ చచ్చిపోయే ముందు సరే బాత్రూమ్కి వెళ్ళి బ్లాడర్ క్లీన్ చేసుకొని తెచ్చిపోతాను. వెళ్ళు. మీరేమనుకోవద్దు. ఓకే. జాగ్రత్తగా చదవరా బాబాయ్. ఓకే ఓకే.
ఏమైంది? ఇదిగో నర్సమ్మా, మా అబ్బాయికి ఎలా ఉంది? బాబాయ్ ఒరే మీరన్నా కాస్త ధైర్యం చెప్పండి రా. ఏంటి అంకుల్? వాడికి రేపు మాపు పెళ్ళి అనుకున్నాం, 50,000 కట్నం కూడా ఎక్కువ అడిగాను. ఇంతకీ వాడు పనికొస్తాడంటారా? మాకు మాత్రం ఏం తెలుస్తుంది? హాస్పిటల్ వాళ్ళని అడగండి. అవును, మీకు మాత్రం ఏం తెలుస్తుంది? ఇదిగో నర్సమ్మా, మా వాడికి ఎలా ఉంది? చాలా రక్తం పోయింది. రథ రక్తం పోతే పోయిందిలేమ్మా, బ్లడ్ వాషెస్ అయ్యా అనుకుంటాను. ఇంతకీ మా వాడు పనికొస్తాడంటావా? అదేనమ్మా, ఆ విషయానికి పనికొస్తాడంటావా? ఆ విషయం నన్ను అడిగేది. ఆ, ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నదాని కదా తెలుస్తుందని. ఏంటిది? చిన్న విషయం అడిగితేనే ఎంత కోప్పడింది? కోప్పడదా? లేడీస్ ఇలాంటి విషయాలు అడగచ్చా? పదండ్రా. కోప్పడలేదు, సిగ్గుపడింది. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. మా వాడు పనికొస్తాడంటారా? ఎవడు మీ వాడు? అదేనండి ఆ జిప్పు. ఓకే ఓకే, అర్థమైంది. డాక్టర్ గారు, నాకున్నది ఒక్కగానొక్క కొడుకు, వాడుకున్నది ఒకే ఒక్క. డోంట్ వరీ, దాన్ని కచక్ తీసేశా. తీసేశారా? దాన్ని తీసేశారా? నో 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 నో, జిప్పు తీసేశాను. అమ్మయ్యా, అయితే పనికొస్తుందంటారా? జిప్పా? మెదడు జిప్పు పోతే పోయిందిలండి. 190 జిప్పులు కొంటాను. వాడు అసలే పెళ్లి కావాల్సిన వాడు, సంసారానికి పనికొస్తే చాలు. నో ప్రాబ్లం. మీ వాడిని వెళ్ళి ధైర్యంగా 3 ముళ్ళు వేయమనండి. ఆ. మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటా. అమ్మయ్యా, ఇప్పటికి ధైర్యం వచ్చింది. ఆపరా బాబు, నీకేం ప్రాబ్లం లేదు. ఈ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు. బయట విషయం ఎవరికి తెలియదు కదా. తెలిసేది నా బొందా. బయట మీ అయ్యే నిలబడి వచ్చే పోయే వాళ్ళందరినీ మావాడు పనికొస్తాడా అని ఈ మ్యాటర్ ని కౌన్ బనేగా కరోడ్పతి అంత పాపులర్ చేస్తున్నాడు. కార్గిల్ యుద్ధానికి కూడా ఇంత పబ్లిసిటీ రాలేదురా. మా ఈ సంగతి పక్కన పెట్టండి రా. అంజలికి మాత్రం నా ఇంటి అడ్రస్ చెప్పకండి రా, మీకు పుణ్యం ఉంటుంది. చెప్తే ఏంటి నష్టం? ఇది చెప్తా. అబ్బో, ఈ ఇంటికి వచ్చి పరామర్శించింది అనుకో, తల ఎక్కడ పెట్టుకోవాలి. అరే చెప్పందని మాట ఏమంటారా బాబు, మీ మీద నమ్మకాలు లేవు. సరే ఎవరికి చెప్పలే. మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచే బయటపడ్డా. మరే ఎన్నో జన్మల తపస్సు ఎత్తే కాని మగ జన్మ రాదు. మగాడి కడదాకా తోడొచ్చేది అదొక్కటే. ఏంటిది? అదే మగాడిననే నమ్మకం. నరసింహం గారు, మీరంతా వచ్చి మా వాడి గురించి ఇలా జాలి పడుతుంటే నాకు కొండంత ధైర్యంగా ఉందండి. నాన్న, ఆ, వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా రావాల్సిన వాళ్ళు? మన వాళ్ళందరికీ చెప్పేశాను రా, చాలా మంది వస్తారు. వెరీ గుడ్. ఈ టీవీలో జెమిని టీవీలో ఎవలా పోయావా ఫ్లాష్ అని. బాబు గారు, ఆ, బాబుకి ఎలా ఉంది? వాడికేం పర్లేదు అమ్మాయి, డాక్టర్ గారు చెప్పారు ధైర్యంగా 3 ముళ్ళు వేయించేయండి, మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు. ఎవరు? ఆ సుల్తాన్ బజార్ నర్సింగ్ డాక్టరేనా? ఆ, ఆడి మాటలు నమ్మద్దు. అయితే డౌటేనంటావా? ఛీ! హలో బాలు, ఎలా ఉన్నా? నువ్వు వచ్చేసావా? నాకే బానే ఉన్నాను. పాపం తన్నెందుకురా ఇబ్బంది పెట్టారు? ఇంటి అడ్రస్ చెప్పదన్నావు కదరా, అందుకే చెప్పలా. ఆ. చూపించాం తప్ప. థ్యాంక్స్ రా. తప్పు మీది కదరా. నా వీక్ పాయింట్ మీకు చెప్పానే, నాది తప్పు. బాధపడకు బాలు, ఆ. ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అవును. కాకపోతే నాదో చిన్న సలహా. ఏంటది? జిప్ నే కచ్చరాలేదు కానీ బటన్స్ కుట్టించుకో. వస్తాను. వస్తావరా? ఎలాంటిరా? అంజలి, ఈ శుభ సందర్భంలో మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం. ఏంటది? ఈ రోజు నుంచి మేమంతా మందు తాగటం బంద్. ప్రామిస్? ప్రామిస్. ఇంకే అన్ని విధాలా మంచి ముహూర్తమే కుదిరింది. రేపే నిశ్చితాంబూలాలు పుచ్చుకుందాం. అలాగేనండి. నిశ్చయితాంబూలాలప్పుడు కొత్త చీర పెట్టడం మా ఆనవాయితీ. అమ్మాయిని రేపు ఈ చీర కట్టి కూర్చోబెట్టండి. వదిన, చీర తీసుకోమ్మా. అలాగే. శుభం. ఇక మేము వెళ్ళేస్తామండి. మంచిది బాబు. వస్తామండి. భాగ్యమ్మ గారు, అబ్బాయి ఫస్ట్ క్లాస్ గా ఉన్నాడు. మరి అంత చదువు మంచి ఉద్యోగం ఉన్న అల్లుడు దొరకడం మీ అదృష్టం అమ్మా. అన్నయ్య గారు, ఆ. రేపు నిశ్చితార్థం కూడా మీరందరూ దగ్గరుండి జరిపించాలి. ఇరుగు పొరుగు అన్నాక మాత్రం మేము చూసుకోవేంటమ్మా, నువ్వు నిశ్చింతగా ఉండి మేము చూసుకుంటాం. ఎరా? ఆ, మరి జరిపించబెట్టి ఆ, వస్తావమ్మా. ఉంటామమ్మా. మంచిది. వస్తాను వదినా. ఏంటమ్మా ఈ హడావుడి? వచ్చావా? కనీసం ఇలాంటప్పుడైనా ఇంటి పట్టు నుండవు కదా. సీతకి మంచి సంబంధం కుదిరిందిరా. ఆ? రేపే నిశ్చితార్థం. ఆహా. అందుకోసం వాళ్లే ఈ చీర కూడా ఇచ్చెళ్లారు. ఓహో. రేపైనా ఇంటి పట్టు నుండు.